అంటే ఫ్యాన్స్ తో ఫైట్ చేస్తారా? ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారా? నా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటా. చట్టం పట్టించుకోకపోతే అప్పుడు మా చేతిలో ఉంటుంది. పైరసీనే అదుపు చేయలేకపోయారు, ఇవన్నీ కంట్రోల్ అవుతాయని నాకు నమ్మకం లేదు. నేను మాత్రం నా ఇమేజ్ ను, నా పేరును దుర్వినియోగం చేసే వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నా. వాడు ఎవడైనా సరే, వాడి జంక్షన్ జామ్ అయిపోతుంది నాతో పెట్టుకుంటే. నీ మంచితనమే కనిపిస్తుంది చిరు, నీలో ఉన్న పవర్ఫుల్ యాంగిల్ ఎవరికి కనిపించడం లేదు. నువ్వు నిజంగా ఫైర్ అయితే అది ఒక భయంకరమైన సునామీతో సమానమే. ఎస్, నేను పోలేలు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. ఏం తెలుసు నా గురించి? ఇంట్లో అమ్మా బాబుకి కూడు పెట్టని సన్నాసులు నన్ను బ్లేమ్ చేసే అంతటి వాళ్ళ మక్కలు ఎరగొడతా కొడుకుల్ని. మాకు ఈ ఫైర్ కావాలి. నీలో నేను చూడాలనుకున్నది ఇదే. ఒకప్పుడు నిన్ను టీ క్యాంటీన్ల దగ్గర, బయట ఎక్కడైనా సరే చిరును మర్యాద దాటి ఎవడైనా మాట్లాడినా మీ ఫ్యాన్స్ తుక్కు తుక్కు కింద వాళ్ళని కొట్టేవాళ్ళు. అప్పట్లో నీ గురించి ఎవడైనా బయట మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. నాకు ఆ వాతావరణం కావాలి. నా అభిమానులు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అలాగే ఉన్నారు. పైగా చరణ్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కూడా నాకు కొండంత అండగా ఉన్నారు. నేను ఒక్క మాట వీళ్ళందరికీ చెబితే ఆ తప్పుడు గాళ్ళకి తుప్పు రేగిపోతుంది. ఇక లాభం లేదు చిరు, నువ్వు చెప్పింది కరెక్టే. ముందుగా కేసు పెట్టి మంచి పని చేశావు. దొరికిన వాడిని దొరికినట్లు వాయించి పారజబ్బు. అదే పనిలో ఉన్న అర్చీవి. నా పేరు తప్పుగా ఎత్తాలంటే ఒడికిపోవాలి. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద తప్పితే ఈ చిరు ఇచ్చే స్ట్రోక్ తట్టుకోవడం చాలా కష్టం. ఇది ఈ చిరు ఇస్తున్న స్వీట్ మాస్ వార్నింగ్. బీ కేర్ఫుల్ ఎవడైనా సరే.